ఫోటో చూపిస్తున్నాను. పోషన్ చూపిస్తాను, ఫోటో చూపిస్తున్నారేంటి? ఈ ఫోటోలో ఉన్న ఆయన నచ్చిన వాళ్ళకి ఈ ఇల్లు అద్దెకి ఇవ్వబడుతుంది. ఇదేంటి ఇంట్లో చేరాలంటే అబ్బాయి కూడా నచ్చాలా? కమన్ కమన్ కమన్, బాగా చూసుకోమ్మా. ఒక్కగానొక్క కొడుకు, లక్షల ఆస్తి. ముసలాడు అడ్వాన్స్ లేదా అన్ని ఫ్రీ అన్నాడు. దేనికోసం? అయ్యో సారీ సార్, ఐఎమ్ ఎంగేజ్. ఇదేం ఫిట్టింగ్ బాబు, కొంచెం ఫేర్ గా ఉంటే బాగుండేది. నువ్వు వెళ్ళి మేకప్ చేసుకోమ్మా. శాలరీ ఎంత? నిన్ను పోషించాను సరిపోదులేమ్మా. బాబాయ్ నువ్వు నీ ఫోటో. సూపర్. ఓకే ఓకే. ఏం చేస్తుంటావమ్మా? ఫ్రీలాన్సర్. ఓహో, పగలంతా మంచి కోడలుగా ఉంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నైట్ మాత్రం కొంచెం బిజీ. నా భార్య నట్టకు తీసుకెళ్లిపోయావు. నేను చచ్చేలోపు నా కొడుక్కి ఒక మంచి పిల్లాన్ని ప్రసాదించు దేవుడా. సారీ అండి. ఏంటమ్మా ఎంత తొందరపడితే ఎలా? చూసుకోవాలిగా. నువ్వు సత్యభావమే కదూ? అవును. హైదరాబాద్ లో కదా చదివావు? అవును. నన్ను గుర్తుపట్టలేదా? స్వాతి వాళ్ళ బాబాయిని. చిన్నప్పుడు నేనే కదా మిమ్మల్ని ఇద్దరిని స్కూల్కి తీసుకెళ్లేవాడిని. అవును, స్వాతి ఎలా ఉంది? తనకు పెళ్లి అయిపోయింది. అలాగా? మీకు తెలీదా? అదొక పెద్ద కథలే అమ్మా. కాఫీ తాతో మాట్లాడదామా? అలా మా అన్నయ్య నేను విడిపోయాం. ఏంటి చూస్తున్నావు? ఒకప్పుడు 5 ఇడ్లీ ఒక టాబ్లెట్. మీ టాబ్లెట్స్ తీసుకోండి. చెయ్యి స్లిప్ అయింది. తాగండి, ఆ కాఫీ తాకండి. ఎందుకని చెప్పవయ్యా? మరి నువ్వు తాగు. తాగో. ఏమైందండి? మొట్టమొదట మీలాంటి అందమైన అమ్మాయిని చూసి సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత బయోడేటా కలెక్ట్ చేసుకుని ఇలా వస్తారు. ఏజ్ లో పెద్దవాళ్ళు కదా, మీరు డౌట్ పడరు. నేను చూసాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎక్కడికి పార్సల్ చేసేవాళ్ళు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. మీ పేరు? సత్య, సత్యమూర్తి. మరి మీ పేరు? నా పేరు సత్యభామండి. జాగ్రత్తగా ఉండండి. బాయ్. బాయ్. ఆటో. ఎక్కడికి వెళ్ళాలి మీరు? భీమ్లీ. అవునా? నేను అటే వెళ్తున్నాను. కూర్చోండి. వద్దండి, నేను ఆటోలోనే వెళ్తాను. ఇంత జాగ్రత్తగా ఉంటే చాలు. ఓకే, బాయ్. బాయ్. ఓకే.